వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని డిస్కస్ చేస్తున్నామండి. ఇవి కంటిన్యూస్గా ఒక 10 to 15 మాడ్యూల్స్ మీకు అందించడం జరుగుతుంది. 374 పేజెస్ బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2020-21కి రిలీజ్ అయినటువంటి దీన్ని మీకు మాడ్యూల్స్ ఫామ్లో అందించడం జరుగుతుంది. సో ఆన్లైన్ క్లాస్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఇది. సో ఎందుకంటే మీకు చాలా కంప్లీట్గా డీటెయిల్గా అన్ని మాడ్యూల్స్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో యూట్యూబ్లో మాత్రం జస్ట్ మీకు ఒక మాడ్యూల్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు డెమో క్లాస్ కింద. ఎనీవే, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2020-2021. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ సామాజిక సోషియో ఎకనామిక్ సర్వే. ఎకనామికల్ ఆస్పెక్ట్స్తో పాటుగా సోషల్ ఆస్పెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసినప్పుడే స్టేట్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి? పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ బడ్జెట్లో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని, ఎకనామిక్ సర్వేలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని మనకి ఎక్కువగా ఫోకస్ చేయటం జరిగిందనమాట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి అనుగుణంగా ఆర్థిక సర్వేని, దాంతోపాటుగా బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అందుకని చాలా డీటెయిల్డ్గా మనం ఆన్లైన్ క్లాస్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని ఉన్నాయండి? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 169 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్ అనేది ఒక్కొక్క గోల్ ఏంటి, అది అసలు ఏం చేస్తుంది అనేది మనకి ఎస్విఆర్ స్టాండర్డ్ మాడ్యూల్లో మనం ఇవ్వటం జరిగిందనమాట. ఈ 17 గోల్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి? సో ప్రపంచాలు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధిగా మారటం కోసం, దాంతోపాటు ఎకనామికల్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసం, పర్యావరణ పరంగా సురక్షితంగా ఈ భూమిని ఉంచుకోవటం కోసం. అంటే చూడండి, వాతావరణ మార్పులు జరుగుతున్నాయి, సైక్లోన్స్ మనకి ఎన్నో రకాలుగా వస్తున్నాయి, ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి, అడవులు గాలిపోతున్నాయి, చెట్లు నరికివేస్తున్నారు, త్రాగునీరు ప్రాబ్లం ఉంది, ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, చిన్నపిల్లలు పుట్టగానే చనిపోతున్నారు, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఎంఎంఆర్, మాతృత్వ మరణాలు, మాతృమూర్తులు ఎక్కువగా చనిపోతున్నారు. ఇలాంటివన్నిటిని గమనించినప్పుడు ఇవన్నీ కూడా మనకి ధరణి అంటే ఈ భూమి ఎర్త్ అనేది సస్టైనబుల్గా డెవలప్ అవ్వాలన్నమాట. ఓన్లీ పర్యావరణంగా కాదు, సామాజికంగా, ఆర్థికంగా అన్ని దేశాలు అభివృద్ధి చెందితే ప్రపంచం బాగుంటుంది. సో ఈవెన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్తో సహా. సో ఇలా ప్రపంచం అంటే సింపుల్గా చెప్పాలంటే అన్ని రాష్ట్రాలు బాగుంటాయి, అన్ని దేశాలు బాగుంటే ఈ భూమి అనేది సస్టైనబుల్గా ఉంటుంది, సుస్థిరాభివృద్ధిగా ఉంటుంది. సుస్థిరాభివృద్ధి అంటే ముఖ్యంగా మనం అభివృద్ధి చెందుతూ వచ్చే తరాల వాళ్ళకి వనరులను అందిస్తూ, వచ్చే తరాల వాళ్ళకు కూడా ఈ భూమి యొక్క విశిష్టతని అలానే ఉంచాలి. సపోజ్ రాను కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయ్యి ఆక్సిజన్ తగ్గిపోవటం, రాను వాతావరణ మార్పులకు లోనవడానికి కారణమైనటువంటి కర్బన ఉద్గారాలని, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయటం, ఉన్న వనరులన్నింటినీ మనమే ఉపయోగించుకోవటం, ఇలాంటి విపరీత పరిణామాల వల్ల ఫ్యూచర్ జనరేషన్కి ఇబ్బంది అవడంతో పాటుగా మనం ఇక్కడ ఈ భూమిని నివాస యోగ్యం కాని భూమిగా మార్చేస్తున్నాం అనమాట. ఇలాంటి ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్తో పాటుగా ఎకనామికల్ ఆస్పెక్ట్స్ని కలుపుతూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. పేదరికాన్ని అంతమొందించడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయటం, అందరికీ ఉద్యోగాలను కల్పించడం, సుస్థిరాభివృద్ధిని సాధించటం అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం, శిశు మరణాల రేటుని తగ్గించడం, మాతృత్వ మరణాల రేటుని ఎంఎంఆర్ని ఐఎంఆర్ని తగ్గించడం, ఇలాంటివన్నీ కూడా అటవీ భూమిని సంరక్షించటం, ఇలాంటివన్నీ కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఉంటాయి. త్రాగునీరుని అందించటం. సో ఇవన్నీ కూడా అండి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. వీటి గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం ఆల్రెడీ, అవునండి. సో అందుకని నేను ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎందుకు చెప్పానంటే ఈవెన్ బడ్జెట్ సెషన్లో కూడా బుగ్గాన మాట్లాడారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. సో అందుకని మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ప్రీవియస్ ఇయర్ కూడా. అందుకే నేను చాలా డీటెయిల్డ్గా ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలియకముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఆన్లైన్ స్టూడెంట్స్కి, అవునండి. సో ఎనీవే, నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి వాటిని అక్కడక్కడ మెన్షన్ చేస్తూ ఈ సామాజిక ఆర్థిక సర్వేని మీకు చాలా డీటెయిల్డ్గా ముందుకు తీసుకెళ్తాను. ఓకేనా? ప్రతి ఆస్పెక్ట్ని ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకోకుండా ఆన్లైన్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా
మీకు ఈ మాడ్యూల్స్ అనేవి రూపొందించడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోకి కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్ పీడిఎఫ్ లభిస్తుంది. ఆ డిస్క్రిప్షన్లో మీరు ఈ పీడిఎఫ్ లింక్ని మీరు పొందొచ్చు. ఎనీవే, ఒకసారి సర్వేలోకి వెళ్దాం మనం డీటెయిల్గా. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2020-21. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అందరూ మనం 21లో ఉన్నాం కదండి. 2021 ఎప్పుడైనా కానీ సర్వే అయిపోయిన దాని గురించి తెలియజేస్తుంది, రాబోయే వాటి గురించి విశ్లేషిస్తుంది. అయిపోయిన వాటివి తెలిస్తేనే కదా ఏది లూప్ హోల్స్ ఉన్నాయో తెలిసేది. అందుకనే సర్వే ముందు ప్రవేశపెట్టి తర్వాత బడ్జెట్ని ప్రవేశపెడతారు. అలా సర్వేని ఒక రోజు ముందు ప్రవేశపెట్టిన తర్వాత రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. అందుకనే సామాజిక సర్వే అనేది ఎప్పుడూ కూడా ఒక 1 year వెనక్కి ఉంటుంది. 2021 సర్వే ఉంటే 21-22 బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ అంటే ముందస్తు అంచనాలు, అవునండి. సో ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సంపాదించాలి వచ్చే సంవత్సరానికి అనేదాన్ని బడ్జెట్ చెప్తుంది. ఆల్రెడీ సంపాదించి పెట్టిన దాని గురించి ఆల్రెడీ ఎటువంటి సిచ్యువేషన్ జరిగింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది, ఎకనామికల్గా ఎలా ఉంది, అన్ని ఆస్పెక్ట్స్లో ఎలా ఉంది అని చెప్పేది సామాజిక ఆర్థిక సర్వే. ఓకే, మనం సామాజిక ఆర్థిక సర్వే బడ్జెట్ చదవటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఏపీ ఎకానమీ కవర్ అవుతుంది. చాలా వరకు 90% ఏపీ ఎకానమీ కవర్ అవుతుంది. 5 చాప్టర్ 6 చాప్టర్ 7 చాప్టర్ 8 గ్రూప్ 2కి సంబంధించి కవర్ అవుతుంది. గ్రూప్ 1లో టోటల్గా ఇంపార్టెంటే. దాంతోపాటు ఏపీ జాగ్రఫీ కవర్ అవుతుంది. ఫస్ట్ లెసన్ మొత్తం ఏపీ జాగ్రఫీయే ఉంటుంది. ఏపీ జాగ్రఫీ ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు, అదే నేను చెప్తున్నది. సో మీరు ఎంత చదివినా ఉపయోగం లేదు. ఎందుకంటే పేపర్ 1లో గ్రూప్ 2లో ఏపీ జాగ్రఫీ వస్తే మీకు మార్కులు ఎన్నో వస్తాయి, కొన్ని మార్క్సే వస్తాయి. గ్రూప్ 1లో ఇంపార్టెంట్ అనుకోండి. అందుకని వాళ్ళ కోసం మనం గ్రూప్ 1 కోసం సపరేట్గా ఏపీ జాగ్రఫీ చాలా డీటెయిల్గా మాట్లాడతాం. గ్రూప్ 2 వాళ్ళు మాత్రం ఏపీ జాగ్రఫీని ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ఏవైతే జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవి చదివితే సరిపోతుంది. మళ్ళీ పదే నేను చెప్పను. ఓకేనండి, ఇది అర్థం చేసుకోండి. ఓకేనా. ఎనీవే, మనం సామాజిక సర్వేలోకి వెళ్ళే ముందు అసలు దీంట్లో ఇండెక్స్ ఏముందో ఒకసారి గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2020-21లో ఎటువంటి జనరల్ రివ్యూ అంటే ఇక్కడ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ గురించి మాట్లాడతారండి. అంటే ఈ లెసన్ చదివితే దాదాపుగా గ్రూప్ 2 వాళ్ళు మళ్ళీ ఏపీ జాగ్రఫీ చదవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఏపీ జాగ్రఫీకి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడే కవర్ అవుతాయి. జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ కవర్ అవుతాయి. ఓవరాల్ రివ్యూ కవర్ అవుతుంది. అంటే ఎకనామిక్ సర్వే దేని గురించి మాట్లాడాలనుకుందో మొత్తం ఈ ఫస్ట్ లెసన్లో మనకి కవర్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో అలా ఫస్ట్ లెసన్ని మనం జాగ్రఫీతో పాటుగా ఏపీ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వేలో ఏముందో ఈ లెసన్లో చూస్తాం. నెంబర్ 2, మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే జిఎస్డిపి ఎలా ఉంది, కరెంటు ప్రైసెస్ దగ్గర అంటే ప్రస్తుత ధరల దగ్గర, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అంటే స్థిర ధరల దగ్గర ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్రీయోత్పత్తి పరిస్థితి ఎలా ఉంది అనే దాని గురించి కంప్లీట్గా ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ చూస్తాం. పబ్లిక్ ఫినాన్స్ గురించి చూస్తాం. ప్రైసెస్ ధరలు, వేజెస్ వేతనాలు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి రేషన్ షాప్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయ్యేటువంటి రైస్ మనం 1 రూపీకే ఇస్తాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది మనకి 3 రూపీస్కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ 2 రూపీస్ పెట్టుకుంటుంది ప్రతి సంవత్సరం ప్రతి కేజీకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వటం కోసం. అలా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ గురించి చాప్టర్ 5లో చదువుతాం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మొత్తం గురించి వస్తుంది. ఇది మనకి కంప్లీట్గా చాప్టర్ 7 గ్రూప్ 2లో. గ్రూప్ 1లో అయితే టోటల్గా ఏపీ ఎకానమీ అంటే ఏపీ అగ్రికల్చరు, ఏపీ ఇండస్ట్రీ, ఏపీ సర్వీసెస్ గురించి తెలుసుకోవటం. అందుకనే చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది. ఏపీకి సంబంధించిన ఎకానమీలో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చదివి ఏపీ బడ్జెట్ చదివితే ఏపీ ఎకానమీ మీరు సొంతగా మళ్ళీ బుక్కులు చదివి బయట చదవడానికి ఏముండదో, చదివినా మీరు వేస్ట్. ఇంకా మీరు చదివిష్టం అయితే చదువుకోండి, లేకపోతే నేనేం చెప్పలేను ఇంకా పొద్దాక. ఎనీవే అండి, సో మీ వెల్ఫేర్ కోసమే నేను చాలా డీటెయిల్గా చెప్తున్నాను. సో అందుకనే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ చదివితే చాలు. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ తీసి చదువుకోండి, వీటిల్లో నుంచే ప్రతి ఒక్కటే వస్తుంది. తెలియని వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు. సో ఈవెన్ చూసి కూడా డాక్యుమెంట్ మొత్తం చూసిన అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ డాక్యుమెంట్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్గా డీటెయిల్గా చూద్దాం. అప్పుడే చూద్దాం ఏం మిగులుతాయో ఇంకా. అవునండి, సిలబస్లో ఏమైనా చిన్న మిగిలితే అప్పుడు కవర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇండస్ట్రీస్. అవునండి, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగ అభివృద్ధి గురించి ఇది మాట్లాడుతుంది. ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ నీటిపారుదల శాఖ ఎలా ఉండింది, పవర్ విద్యుత్ ఎలా ఉంది, సో R&B రోడ్లు భవనాలు ఎలా ఉన్నాయి, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అంటే నౌకాశ్రయాలు విమానాశ్రయాల పరిస్థితి ఎలా ఉంది, సో IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎలా ఉంది అనేది 7th చాప్టర్లో మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 8th చాప్టర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాజిక మౌలిక వసతులు
ఎడ్యుకేషన్ మీద ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు, హెల్త్ మీద ఎలా స్కీమ్స్ ఉన్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు, వెల్ఫేర్ సంక్షేమం గురించి ఆంధ్రప్రదేశ్ నవరత్నాలు తీసుకొచ్చింది, అవి ఎలా ఖర్చు పెడుతుంది, నవరత్నాలు మొత్తం ఇక్కడ కవర్ అవుతాయి మళ్ళీ. అవునండి, బడ్జెట్లో మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ దీంట్లో కనుక స్కీమ్ గురించి వస్తే నేను మాట్లాడను, ఏదైనా ఒక దగ్గర మాట్లాడతాను. బడ్జెటా సోషియో ఎకనామిక్ సర్వేనా, సో అక్కడ కవర్ కానీ ఇక్కడ కవర్ కానీ అక్కడ మాట్లాడతాను నేను. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్, పట్టణాభివృద్ధి, పవర్టీ పేదరికం, 9th చాప్టర్. ఎంప్లాయ్మెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం 17 గోల్స్లో ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఎలా ఉందో అనేది డీటెయిల్గా మాట్లాడతాం మళ్ళీ ఇక్కడ. సో ఇలా 10 చాప్టర్స్ మనకు ఉన్నాయి. దాదాపుగా ఇవి నాకు తెలిసి నేను ఒక 20 to 25 మాడ్యూల్స్ వరకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి మాడ్యూల్లో చాలా డీటెయిల్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని కవర్ చేయడం జరుగుతుంది. ఎనీవే ఫస్ట్ మాడ్యూల్ని ఫస్ట్ చాప్టర్ని కంటిన్యూ చేస్తున్నానండి. ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోతున్నాను నేను. ఫస్ట్ చాప్టర్లో ఏంటుందని జనరల్ రివ్యూ అని ఉంది. అంటే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాగ్రఫీ గురించి మాట్లాడతాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జనాభా విషయాల గురించి, ఆ పాపులేషన్ గురించి మాట్లాడతాం. సోషియో ఎకనామిక్ ప్రొఫైల్, సామాజిక ఆర్థికం యొక్క ప్రొఫైల్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ గురించి ఈ చాప్టర్ 1లో మాట్లాడటం జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి? 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎంత జాగ్రఫికల్ ఏరియా ఉంది? 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్. సో చూడండి, 1,62,970 చదరపు కిలోమీటర్లతో 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. 8th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఓకేనండి. నెక్స్ట్ సిచ్యువేటెడ్ ఇన్ ట్రాపికల్ రీజన్ అంటే ఉష్ణమండల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. ఉష్ణమండల ప్రాంతం అంటే ఏంటండి? సింపుల్గా చూడండి, మన భారతదేశమే ఉష్ణమండల ప్రాంతంలో ఉంది కదా. 0 డిగ్రీ, మనం అప్రాక్సిమేట్గా 80 డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతాం కదా. 23.5 డిగ్రీ, మనం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని, 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ని మనం ఏమంటామండి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు, అంటే కర్కట రేఖ అంటారు. తర్వాత 23.5 డిగ్రీ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 23.5 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్, దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటారు, అంటే మకర రేఖ అంటారు. అంటే కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఉష్ణమండల ప్రాంతంగా పరిగణించబడుతుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కడ ఉందండి? భారతదేశమే కర్కట రేఖ భారతదేశానికి మధ్యలో నుంచి పోతూ ఉంటుంది. ఆ కర్కట రేఖకి దిగువనే ఉన్నాం కదా మనం, అందుకనే ఉష్ణమండల ప్రాంతం మనది, ట్రాపికల్ రీజన్. సో అది విషయం అండి. ఎందుకంటే సపోజ్ చూడండి, ఇలా మీరు 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని తీసుకుంటే అది భారతదేశాన్ని సగంగా డివైడ్ చేస్తుంది. అవునండి, మనం జాగ్రఫీలో చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం దీన్ని. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అదే కర్కట రేఖ, 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు, దీన్ని కర్కట రేఖ అంటారు. కర్కట రేఖ భారతదేశం మధ్యలో నుంచి పోతుంది. భారతదేశం మధ్యలో నుంచి పోతుందంటే సింపుల్గా చూడండి, భారతదేశం మధ్యలో నుంచి అట్లా పోతుంది. అవునా, భారతదేశం మధ్యలో నుంచి అట్లా పోతుంటే మనం భారతదేశం మధ్యలో నుంచి కన్నా దిగువే కదా ఉంది, దక్షిణ భారతదేశమే కదా మనది, అంటే ఉష్ణమండల ప్రాంతంలోకి వస్తుంది కదా. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్యలో, కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్యలో ఉన్నది మొత్తం కూడా ఏమవుతుంది? ఉష్ణమండల ప్రాంతమే కదా. మనం ఉష్ణమండల ప్రాంతంలోకి వస్తాం కదా, వస్తాం. ఓకేనండి. నెక్స్ట్, ద స్టేట్ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద కంట్రీ విత్ ఎ లెంత్ ఆఫ్ 974 కిలోమీటర్స్. సో మీరు ఇక్కడ గమనిస్తే సెకండ్ లార్జెస్ట్ అండి మనం, అవునా? సో సెకండ్ లార్జెస్ట్ అంట, ఒకసారి చూడండి సెకండ్ లార్జెస్ట్ ఎలానో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా చూద్దాం. సో ఒకసారి స్క్రీన్ మారుస్తానండి, వైట్ స్క్రీన్ పెడతాను, చాలా డీటెయిల్గా కనిపిస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ అంటున్నారు. అవునండి, మనం మొత్తం భారతదేశం మీరు ఇలా తీసుకుంటే ఎలా ఉంటుందండి? ఓకే అండి, నాకు వచ్చినట్టు మ్యాప్ వేస్తున్నాను, డోంట్ వరీ. సో కంగారు పడొద్దు నా మ్యాప్ చూసి. ఓకే ఓకే ఓకేనండి. సో ఇది భారతదేశం ఇండియన్ మ్యాప్ అండి, డోంట్ వరీ. ఓకేనా, బోర్డు మీద అయితే ఇంకా చాలా బాగా వచ్చేది. సో ఇది డిజిటల్ కాబట్టి మీకు నార్మల్గా గీయగలుగుతున్నాను. ఇది కర్కట రేఖ ఎలా పోతుంది, అవునా అండి? ఓకే, ఇందాక మాట్లాడుకున్నాం ఆల్రెడీ, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ మనకి ఎక్కడ ఉంటుంది, అవునా అండి? ఆంధ్రప్రదేశ్ మనకి ఇలా ఇటువైపు వైజాగ్ దగ్గర ఇట్లా ఉంటుందండి లోపలికి కొంచెం, అవునా? గుజరాత్ దగ్గర చూడండి, మీకు గుజరాత్ ఇలా ఉంటుంది కదా, గుజరాత్, ఇది గుజరాత్. మొత్తం కోస్టల్ స్టేట్స్ మీరు చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇటువైపు అరేబియన్ ఓషన్ కదండి. ఓకే, ఇటువైపు ఏంటండి? బే ఆఫ్ బెంగాల్ కదా, అవును. ఇది ఇండియన్ ఓషన్ కదా,
అవును. ఇండియన్ ఓషన్ ఏ షేప్లో ఉంటుందండి? ఎం ఆకారంలో ఉంటుంది. మనకి కోస్టల్ స్టేట్స్ ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయండి? గుజరాత్ ఒక స్టేట్ ఉంది. ఇక్కడ ఏంటండి? మహారాష్ట్ర రెండో స్టేటు. తర్వాత మూడోదండి గోవా, ఓకే అండి. నాలుగోదండి కర్ణాటక, ఓకే. ఐదోదండి కేరళ, ఓకే. తర్వాత ఏంటండి? సిక్స్త్ది ఇటువైపుకి వస్తుంది, ఏముందండి? తమిళనాడు ఉంది. సెవెంత్ది ఏముందండి? సో ఆంధ్రప్రదేశ్ అండి, అవునండి. ఎయిత్ ఏముందండి? ఒడిస్సా, అవునండి. సో నైన్త్ ఏముందండి? వెస్ట్ బెంగాల్. అంటే ఎన్ని కోస్టల్ స్టేట్స్ ఉన్నాయండి ఇండియాలో? 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి, అవునండి. అప్రాక్సిమేట్గా సో ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుందండి కోస్టల్? ఐలాండ్స్ని కాకోకుండా, అంటే ఐలాండ్లు కాకోకుండా, అంటే ఇక్కడ ఉన్నటువంటి లక్షద్వీప్ కానీ అండమాన్ నికోబార్ ఐలాండ్ కాకుండా, ఈ రెండు కాకుండా ఎన్ని వేల కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంటుందండి? 6100. ఈ రెండింటిని కూడా కలుపుకుంటే ఎంత ఉంటుంది? 7500 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా, అవునండి. సో అంటే ఇక్కడ మనకి ఈ రెండు ఐలాండ్స్ని కలుపుకోకుండా 6100 కిలోమీటర్లు ఉందండి ఇది, అవునా. ఈ 6100 కిలోమీటర్లలో ఎక్కువ కోస్టల్ లైన్ కలిగింది ఏంటి? గుజరాత్, అవునండి. గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అత్యంత భారతదేశంలో తేర్రెగ్గలిగింది గుజరాత్. సెకండ్ పొజిషన్లో ఏముందండి? మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎందుకో తెలుసా అండి? ఎక్కువ కోస్టల్ లైన్ ఉంటుంది. ఇలా ఉంటే కోస్టల్ లైన్ తక్కువగా ఉంటుందండి. ఇలా కనుక వంపు వచ్చినాయి అనుకోండి, కోస్టల్ లైన్ ఎక్కువ వస్తుందా లేదా? ఇదంతా కోస్ట్ అవుద్దా లేదా? అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ దగ్గర ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది కదా. అందుకని మనం కూడా కోస్టల్ లైన్ వంపు తిరిగింది అంటే కోస్టల్ లైన్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట, అవునండి. సో అది పరిస్థితి అండి. అందుకని చూడండి 974 కిలోమీటర్స్తో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉందండి, అవునా. ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సో తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద 10th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. సో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది 10వ అతిపెద్ద రాష్ట్రం అండి. మొత్తం రాష్ట్రాల్లో మంది జనాభా పరంగా చూసుకుంటే ఇది ఎక్కువగా మనకి 2011ని బేస్ చేసుకొని చెప్తామండి, అవునా. 2011 జనాభా లెక్కలను బేస్ చేసుకొని చెప్తాం. ఎందుకంటే 2021 జనాభా గణన ఇంకా పూర్తి కాలేదు, ఇంకా రాలేదు కాబట్టి డేటా. సో ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా 10వ అతిపెద్ద రాష్ట్రం అండి, అవునా. ఎంత కంట్రీలో పోల్చుకుంటే 4.10% ఆఫ్ టోటల్ పాపులేషన్. దేశ జనాభాలో ఎంత వాటా కలిగి ఉందండి? 2011 జనాభా లెక్కల ప్రకారం 4.10 వాటాని కలిగి ఉంది మనం. అంటే ప్రతి 100 మందిలో సింపుల్గా చెప్పాలంటే 4 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ డికేడల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్, అంటే ఒక దశాబ్దంలో జనాభా వృద్ధి రేట్ని మనం పోల్చుకుంటే 1961-71 మధ్యలో 18.88% ఇంక్రీజ్ అయ్యారంటండి. అంటే ఇది 1951-61తో పోల్చుకుంటే 61-71కి ఎంత పెరిగారంటే 18.88% పెరిగారండి, అవునా. సో అదే 21.13% ఇంక్రీజ్ అయింది 81-91లో. 21.13% ఇంక్రీజ్ అయింది 81-91లో. అంటే 61-71తో పోల్చుకుంటే 81-91కి సో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట, అవునండి. సో చూడండి జనాభా యొక్క దశాబ్ద వృద్ధి 61-71లో మనకి 18.8% ఉందండి. 61-71లో అది 81-91కి వచ్చేసరికి 21.13% ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటండి, ఒక దశాబ్దం, ఒక 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జనాభా వృద్ధి రేటు 61-71 కన్నా 81-91లో ఇంక్రీజ్ అయింది. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా చూడండి తర్వాత సబ్సిక్వెంట్గా డిక్లైన్ అయిందండి. ఎలా డిక్లైన్ అయింది? రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అండ్ డిక్లైన్ ఈజ్ ఈవెన్ మోర్ ప్రామినెంట్ ఇన్ 9.21%. 2011కి ఓన్లీ 9.21% ఇంక్రీజ్ అయింది. అంటే మీరు ఓవరాల్గా మీరు గమనించారో లేదో ఇక్కడ చూడండి. ఓవరాల్గా మీరు గమనిస్తే ఏముంటుందండి ఇక్కడ? ఇంతకుముందు ప్రీవియస్ సైడ్లో ఏం మాట్లాడాం? ఇక్కడ ఓన్లీ 61-71లో 18.8% ఉందండి. 81-91లో పెరుగుదల ఎంత ఉంది? 21.3% ఉంది, అవునా. ఇప్పుడు మరి 2001-11 వచ్చేసరికి అక్కడ డబల్ డిజిట్ తగ్గిపోయింది. అంటే డికేడల్ గ్రోత్ దశాబ్ద కాలంలో ప్రీవియస్ దశాబ్దాలతో పోల్చుకుంటే, ప్రీవియస్ డెకేడ్స్తో పోల్చుకుంటే 2001-11 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో జనాభా వృద్ధి రేటు తగ్గింది. అది 9.21% మాత్రమే ఉంది ఇంతకుముందు దశాబ్దాలతో పోల్చుకుంటే, ఓకేనండి. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వృద్ధి రేటు దశాబ్దంలో, అంటే ఒక 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పెరిగిన జనాభా అనేది 2001-2011 మధ్యలో ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు దేశ జనాభా వృద్ధి రేటు కన్నా కూడా తక్కువగా ఉంది. అంటే
2001 నుంచి 2011 మధ్యలో భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధి రేటు 17.7% ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో 9.21%గానే ఉంది. అంటే జనాభాని నియంత్రించడంలో ముందు వరుసలోనే మనం ఉన్నాం. సింగిల్ డిజిట్కే దీన్ని పరిమితం చేసినాం. అది ఇక్కడ మనం గమనించాల్సింది. సో చూడండి, 2011-11లో 9.21% ఆంధ్రప్రదేశ్ యొక్క దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఉంటే ఇది 17.7%గా అఖిల భారత వృద్ధి రేటు ఉందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటంటే అండి, మనం సింపుల్గా జనసాంద్రత అంటారు. జనసాంద్రత అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇది ఒక స్క్వేర్ కిలోమీటర్, అవునా? ఇటు 1 కిలోమీటర్ తీసుకొని ఇటు 1 కిలోమీటర్ తీసుకుంటే ఈ స్క్వేర్ కిలోమీటర్ అంటారు దీన్ని. అంటే ఈ ప్రాంతం వరకు, అంటే మీరు ఎటు చూసినా 1 కిలోమీటర్ పరిధిలో ఎంతమంది జనాభా నివసిస్తున్నారు అని చెప్పేదే జనసాంద్రత, పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని 304 అండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్క్వేర్ కిలోమీటర్లకి ఎంతమంది ఉంటున్నారండి? 304 మంది ఉంటున్నారు. ఇది వేరియస్ అవుతుంది, కానీ యావరేజ్ని తీసుకుంటే 1 కిలోమీటర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్లో నివసించే వాళ్ళు 304 మంది ఉన్నారు, అవునండి. అయితే ఆల్ ఇండియా లెవెల్ ఇది ఎంత ఉంది? 382 ఉంది. అంటే భారతదేశం మొత్తంగా తీసుకుంటే మనం ఆల్ ఇండియా లెవెల్లో భారతదేశం మొత్తంగా తీసుకుంటే 1 స్క్వేర్ కిలోమీటర్ తీసుకున్నప్పుడు భారతదేశం మొత్తం యావరేజ్ తీసుకుంటే ఇది 382 ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది పాపులేషన్ డెన్సిటీ జనసాంద్రతలో ఆల్ ఇండియా కన్నా కూడా తక్కువగానే ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే వెల్ఫేర్ ఎక్కువగా ఉంటుంది, జనాభా తక్కువగా ఉంటాయి. అందుకోసమని ఇవన్నీ చెప్పేది. అవునండి, సోషో ఎకనామిక్ బెనిఫిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎనివే, నెక్స్ట్ చూడండి, సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి అంటారండి, అవునా? లింగ నిష్పత్తి స్టేట్ది 2001లో 983 ఉందండి, అవునా? ఆంధ్రప్రదేశ్ది 2001లో 983 ఉంది. 2011 వచ్చేసరికి ఇది 997కి ఇంక్రీజ్ అయింది. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సెక్స్ రేషియో అంటే ఏంటండి? సింపుల్గా ఇప్పుడు ప్రతి పురుషులకి, అంటే పురుషులు ఎంతమంది అయితే ఉన్నారో మహిళలు అంతమంది కన్నా తక్కువగా ఉంటారండి. ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది మహిళలు ఉన్నారు అని చెప్పేదే సెక్స్ రేషియో, అవునండి. పర్ ఎవ్రీ 1000 మేల్ పాపులేషన్ హౌ మెనీ ఫీమేల్ పాపులేషన్స్ ఆర్ దేర్, దట్ ఈస్ ద సెక్స్ రేషియో ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ కంట్రీ, అవునండి. ఇప్పుడు చూడండి, సెక్స్ రేషియో స్టేట్లో ఎలా ఉంది అంటే 2001లో 1000 మంది పురుషులకి ఎంతమంది మహిళలు అవైలబుల్గా ఉన్నారండి? 983, అవునండి. తర్వాత 2011లో ఇది ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది అమ్మాయిలు అవైలబుల్గా ఉన్నారంటే 997. డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్. దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుందండి? సో ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమవుతుంది, ఉమెన్ని ఈక్వల్గా చూసుకునే పరిస్థితి డెవలప్ అవుతుంది అని మనం గమనించడానికి కొంచెం అవకాశం ఉంటుందన్నమాట. సో అమ్మాయిలు తక్కువ అయిపోతున్నారు అనుకోండి, భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు అర్థం. సో చైల్డ్ సెక్స్ రేషియో కూడా ఉంటుంది మనకి. 6 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా అబ్బాయిలు ఉండి అమ్మాయిలు తక్కువ ఉన్నారంటే సో అమ్మాయిల యొక్క భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి, గర్భంలో ఉన్నప్పుడే అమ్మాయిలను చంపేస్తున్నారు అనే ఉద్దేశం. సో ఇది అనాగరికత అండి, నాగరికత కాదనమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అవునండి. చాలా యాక్ట్స్ తీసుకొచ్చినా ఇంకా జరుగుతూ ఉన్నాయి ఈ భ్రూణ హత్యలు అనేది, అవునండి. అమ్మాయిని తక్కువగా చూడటం అనేది ఒక దరిద్రమైన లక్షణం. సో ఇది మనం ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ చూడండి, 2011లో ఆల్ ఇండియా ఫిగర్ 943. భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి పురుషులకి మహిళలు ఎంతమంది అవైలబుల్గా ఉన్నారంటే 1000 మంది పురుషులకి భారతదేశం యావరేజ్లో 943 ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది, 997 ఉన్నారు. సో వెరీ గుడ్. సో ఇది ఇంప్రూవ్మెంట్ అండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇలా ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ ఇండికేటర్స్లో ఎక్కువగా ఉంటుందో ఆ క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది, ఓకేనండి. సో ఇది ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పురోగతి ఎక్కువగా ఉన్న వాటి మీద క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతుంటారు. ఎనివేండి, నెక్స్ట్ లిటరసీ రేట్, అక్షరాస్యత, అవునండి. అక్షరాస్యత అంటే చదవటం రాయటం అయితే చాలు, జ్ఞానమే అవసరం లేదు, ఓకేనండి. ఈ అక్షరాస్యత రేటు రాష్ట్రంలో 2011లో ఎంత ఉందంటే 67.35% ఉందండి, అవునా. అదే ఆల్ ఇండియాలో 62.07% మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత భారతదేశ అక్షరాస్యత కన్నా కూడా ఓకే అండి, ఇక్కడ ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత 2011లో 67.35 ఉంది, అవునా. తర్వాత అది
11లో 2001లో అది 62 ఉంది. అంటే 2001 నుంచి 2011కి ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత అప్రాక్సిమేట్గా 5% పెరిగింది, 5.3% దాకా పెరిగింది. సో అంటే 2001 కన్నా 2011 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం పెరిగింది. ఫస్ట్ పాయింట్ అంత 5% చేంజ్ పెరిగింది. సెకండ్ పాయింట్, ఆల్ ఇండియా లిటరసీ రేటు 72.98% ఉంది. అంటే భారతదేశం యొక్క అక్షరాస్యత యావరేజ్ భారతదేశంలో 72, ప్రతి 100 మందిలో 72.98 మంది చదువుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అది ఓన్లీ 2011 ప్రకారం 67.3, ప్రతి 100 మందిలో ఆంధ్రప్రదేశ్లో 67 మంది అక్షరాస్యత కలిగి ఉన్నారు. భారతదేశం యావరేజ్ కన్నా ఇది చాలా తక్కువగా ఉంది. సో ఇది గమనించాలి. అక్షరాస్యత రేటు ఆల్ ఇండియా యావరేజ్ కన్నా, అఖిల భారత అక్షరాస్యత రేటు కన్నా కూడా సో మన ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది. ఇది మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. నెక్స్ట్, లిటరసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్రీజ్డ్ ఓవర్ 37% పాయింట్స్. సో చూడండి, 1981తో పోల్చుకుంటే 2011 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత రేటు పెరిగినప్పటికీ కూడా 2011 యొక్క అక్షరాస్యత రేటు, ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత రేటు ఆల్ ఇండియా యావరేజ్తో పోల్చుకుంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా 81 నుంచి పోల్చుకుంటే 2011 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత రేట్ అయితే పెరిగింది. 81 నుంచి 2011తో పోల్చుకుంటే మొత్తంగా ఎంత పెరిగిందంటే 37% పాయింట్లు పెరిగింది. ఓకేనండి. సో అది మనం గమనించాల్సింది. ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత 37% పాయింట్లకు పైగా 1981లో నుంచి 2011కి పెరిగింది. 1981లో ఓన్లీ 29.94% అక్షరాస్యత ఉంటే 2011 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 67.35% అక్షరాస్యతకు పెరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఫీమేల్ లిటరసీ రేట్ కూడా బాగా పెరిగిందంట. ఇది 2001లో 52.72% ఉంది. అంటే మహిళల యొక్క అక్షరాస్యత, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి 100 మంది మహిళల్లో 2001లో 52.72% మంది చదువుకొని ఉన్నారు. అది 2011 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి 100 మంది మహిళల్లో 59.96, అంటే అప్రాక్సిమేట్గా 60 మంది చదువుకొని ఉన్నారు. ఇది ఇంక్రీజ్ అయినట్టే కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల యొక్క అక్షరాస్యత రేటు పెరిగింది. స్త్రీ అక్షరాస్యత రేటు 2001లో 52.72% నుంచి 2011లో 59.96% పెరిగింది. నెక్స్ట్, ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్, అంటే పట్టణ జనాభా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిందంట. ఇది 2011లో 29.47% ఉండేది. సో ఇది 2001లో 24.13% ఉంది. అంటే 2001తో పోల్చుకుంటే 2011 వచ్చేసరికి 24.13% నుంచి 29.47% పెరిగింది. అంటే అప్రాక్సిమేట్గా మనకి 5% చేంజ్, అంటే 5.3% చేంజ్ ఇంక్రీజ్ అయిందండి. అంటే రాష్ట్రంలో పట్టణ జనాభా 2001తో పోల్చుకున్నప్పుడు 2011లో సో దాదాపుగా 5.3% వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క నేలలను మనం గమనిస్తే ఎక్కువగా శాండ్, సిల్ట్, క్లే నేలలు ఉంటాయండి. ఇసుక, బంకమట్టి నేలలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి, ఒండ్రు మట్టి నేలలతో కూడుకున్నవి. ఓకేనండి. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ల్యాండ్ యూటిలైజేషన్. భూమి ఉంటే కొంతవరకు జనాభా ఉన్నారు. ఆ జనాభా కాకుండా పంట పండించే భూమి ఎంత ఉంది, ఏ ఏ పంటలు పండిస్తున్నారో, అటవీ భూమి ఎంత ఉంది, వీటన్నిటిని మనం ల్యాండ్ యూటిలైజేషన్ అంటారు. భూ వినియోగం వర్గీకరణ గురించి మనం ఇక్కడ చూస్తామండి. చూడండి, 37.11% ఆఫ్ ద స్టేట్ జాగ్రఫికల్ ఏరియా ఈజ్ అండర్ నెట్ ఏరియా షోన్. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని మీరు 100% తీసుకుంటే ఈ 100% భూమిలో 37.11% భూమి సో అండర్ నెట్ ఏరియా షోన్, అంటే నికర విస్తీర్ణంలో ఉందండి. అంటే 60.49 లక్షల హెక్టార్లలో సో మిగతా భూమి మొత్తం కూడా ఉండిందంట. దాంట్లో ఏమేంటి ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సో నెట్ ఏరియా షోన్ అనేది 37.11%. ఇక్కడ మీకు అర్థమవుతుందండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి. సో మొత్తం మనకి నెట్ ఏరియా షోన్, నెట్ ఏరియాలో నికర భూమిలో మనకి ఫారెస్ట్లు ఎంత ఉన్నాయో చూడండి. 22.63% ఫారెస్ట్లు ఉన్నాయి. అంటే 36.88 లక్షల హెక్టార్ల అటవీ భూమి మన ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఓకేనా, అటవీ భూమి యొక్క శాతం అదా. తర్వాత కరెంట్ ఫాలో ల్యాండ్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఫాలో ల్యాండ్ అంటే ఏంటంటే సో ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల కన్నా కూడా అక్కడ పంట వేయకపోతే వాటిని కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటారు. అవి ఎన్ని ఉన్నాయంటే పంట పండుతుంది కానీ అక్కడ
పంట వేయట్లేదు 1-2-3 సంవత్సరాల నుంచి. దాన్ని కరెంట్ ఫాలో ల్యాండ్ అంటారనమాట. సో దాదాపుగా ఇది 8.91% ఉంది. అంటే ఇది 14.52 లక్షల హెక్టార్ల భూమిలో పంటలు పండుతున్నప్పటికీ కూడా 1-2 సంవత్సరాల నుంచి దీంట్లో ఇక్కడ పంటలు వేయట్లేదు. ఇక్కడ నెక్స్ట్ 12.73% అండర్ ల్యాండ్ పుట్ ఆన్ నాన్ అగ్రికల్చర్ యూసేజ్. దాదాపుగా 20.74 లక్షల హెక్టార్ల భూమిని సో వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. అవునండి, 12.73% భూమిని వ్యవసాయేతర ఉపయోగాల కోసం ఉపయోగిస్తున్నారు. అవునండి, ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు, సర్వీసెస్ సెక్టార్స్ అయి ఉండొచ్చు, అదర్ అనమాట. తర్వాత 8.20% అండర్ బ్యారన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్. అంటే 13.36 లక్షల హెక్టార్లలో బంజర భూమి, సాగు చేయలేని భూమి ఉందండి. అంటే పంటలు పండించలేని భూమి బంజర భూమి అంటారు వీటిని, అన్కల్టివేటెడ్ బ్యారన్ ల్యాండ్ అనమాట. ఇది దాదాపుగా 13.36 లక్షల హెక్టార్లో ఉంది. ఇది 8.2%. నెక్స్ట్ 8.21% భూమి కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ లైక్ పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్స్. పంట పండటానికి అవకాశం ఉంది కానీ అక్కడ సాగు చేయట్లేదు. సో అవి సాగు చేయగలిగి అంటే కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అనమాట. సాగు చేయడానికి అవకాశం ఉంది కానీ సాగు చేయకోకుండా వీటిని శాశ్వతంగా పచ్చిక బయళ్ళు కోసం, ఇతర మేత భూముల కోసం ఉపయోగిస్తున్నారు. 13.37 లక్షల హెక్టార్ని, అది 8.21% ఉందండి. నెక్స్ట్ అదర్, ఇంకా మిగతా నికర భూమిలో మిగతా భూమి 2.21% ఉంది. దీంట్లో తోటల పెంపకం, చెట్ల పెంపకం అలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ అండి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గురించి మాట్లాడతాం ఇక్కడ. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే సింపుల్గా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల రాష్ట్రీయోత్పత్తి. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి 2021లో ఈ 2020-21 సంవత్సరానికి, అవునా, 2020-21 అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చ్ 31 వరకు ఒక సంవత్సరం కదండి. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్రికల్చర్ వ్యవసాయం మీద నుంచి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండస్ట్రీ పరిశ్రమల నుంచి, ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వీస్ సేవల నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క అంతిమ విలువల మొత్తాన్ని మనం ఏమంటామండి, ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల రాష్ట్రీయోత్పత్తి అంటారు. స్థూల రాష్ట్రీయోత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. సో దీన్ని మనం 2 ప్రైసెస్లో చూస్తామండి. ఒకటి కాన్స్టెంట్ కరెంట్ ప్రైసెస్, ప్రస్తుత ధరల్లో చూస్తాం. రెండోది కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరల్లో చూస్తాం. మనకి ఎకనామిక్ బేసిక్ కాన్సెప్ట్స్లో మళ్ళీ మాట్లాడామండి. నేను మళ్ళీ కంప్లీట్ డీటెయిల్గా ఇక్కడ మాట్లాడాను. చాలా స్టాండర్డ్ ఎకానమీలో నేను చాలా మాట్లాడాను. కరెంట్ ప్రైస్ ఏంటి, కాన్స్టెంట్ ప్రైస్ ఏంటి, సింపుల్గా చెప్పి వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, సపోజ్ కరెంట్ ప్రైస్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి. ఈ పెన్ను ఇప్పుడు ఒక 10,000 రూపాయలు ఉందనుకోండి. ఇది కరెంట్ ప్రైస్, అవునండి. దీంట్లో ఇన్ఫ్లేషన్ యాడ్ అవుతుంది, ద్రవ్యోల్బణం యాడ్ అవుతుంది. సపోజ్ ద్రవ్యోల్బణం పెరిగిన రేటు అంటారు, ద్రవ్యోల్బణాన్ని. పెరిగిన రేటు 1000 రూపాయలు ఉందనుకోండి. ఈ పెన్ అసలు ధర ఎంత అంటే 9,000, స్థిర ధర అంటే 9,000, ప్రస్తుత ధర అంటే 10,000. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసింది స్థిర ధర, కాన్స్టెంట్ ప్రైస్. అంటే ద్రవ్యోల్బణాన్ని సరిచూస్తే స్థిర ధర, ద్రవ్యోల్బణాన్ని సరి చూడకపోతే కరెంట్ ప్రైస్. ఒక మొబైల్ కొన్నారు మీరు, అది 10,000 ఉంది. ఇంతకుముందు ద్రవ్యోల్బణం పెరిగిన ధరను కనుక ఆ మొబైల్ కాస్ట్లో నుంచి తీసేస్తే అది స్థిర ధర, ఇప్పుడు ఉన్నది మాత్రం ప్రస్తుత ధర. ఓకేనండి. అలా మనం జిఎస్డిపిని చూస్తాం అనమాట. జిఎస్డిపిని కరెంట్ ప్రైసెస్లో 2020-21కి సో మనం చూస్తే, సో 2020-21 చూస్తే 9,86,611 కోట్లు ఉందండి. అవునా? అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ మీద నుంచి ఆ సంవత్సరం వచ్చినటువంటి కంప్లీట్గా టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని కనుక మనం వాల్యూని యాడ్ చేస్తే 9,86,611 కోట్లు. అవునండి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 2019-20తో పోల్చుకుంటే 9,71,224 కోట్లు. అంటే జిఎస్డిపి ఏమైందండి, స్లైట్గా పెరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అది కనుక కాన్స్టెంట్ ప్రైసెస్ ఎప్పుడైనా కానివ్వండి స్థిర ధరల్లో చూసినప్పుడు వాల్యూ తగ్గుతుంది, ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగిన రేటుని తీసేస్తాం కదా. సో కాన్స్టెంట్ ప్రైసెస్లో మీరు చూస్తే 2011-12లో సో 2011-12ని మనం కాన్స్టెంట్ ఇయర్గా అంటే స్థిర ధరల సంవత్సరంగా దాన్ని బేస్ చేసుకొని స్థిర ధరలను నిర్వహిస్తామండి. అంటే ఈ పెన్ ఇప్పుడు 10,000 ఉందండి. 2011-12లో 9,000 ఉందనుకుంటే ఆ 9,000 తీసుకుంటాం, అది బేస్ ఇయర్ అంటారు.
అవునండి. సో అలా బేస్ ఇయర్ ఏంటండి ఇప్పుడు మనకి ప్రస్తుతం 2011-12 గుర్తుపెట్టుకుని చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు. ఇంతకుముందు బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో మీకు సో ఆల్ ఇండియా లెవెల్లో వేరేగా చెప్పుండొచ్చు, కానీ ఇక్కడ ఏపీకి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేస్ ఇయర్ ఏంటంటే 2011-12. ఓకేనండి. 2020-21లో కాన్స్టెంట్ ప్రైసెస్ తగ్గిద్దని చెప్పాం కదా, ఇక్కడ మనకి సేమ్ ఇది సేమ్. అవునండి, ఇది సేమ్, కానీ ఇక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్లో చూస్తాం, ఇక్కడ కరెంట్ ప్రైసెస్లో. ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ తగ్గించి చూస్తే 6,51,624 కోట్లు ఉందండి. సో ఇది 2019-20లో కాన్స్టెంట్ స్థిర ధరల వద్ద 6,68,845 కోట్లు ఉంది. అంటే స్థిర ధరల్లో పోల్చుకున్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది, స్థిర ధరల్లో పోల్చుకున్నప్పుడు పెరగలేదు. అంటే కాన్స్టెంట్ ధరల్లో పోల్చుకున్నప్పుడు మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది 2020-21లో. 2020-21లో ప్రస్తుత ధరల్లో ఎక్కువ కనిపిస్తుంది వాల్యూ, కానీ స్థిర ధరల్లో 2020-21లో నమోదైన వృద్ధి రేటు తక్కువగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ద్రవ్యోల్బణం పెరిగిందని అర్థం ఇక్కడ, అంతే కదా. ద్రవ్యోల్బణం పెరిగితే ద్రవ్యోల్బణం యాడ్ చేసిన ప్రైసే కదా కరెంట్ ప్రైస్. చాలా డీటెయిల్గా చూడండి, మళ్ళీ 1-2 సార్లు వీడియో చూడండి, మీకు అర్థమవుద్ది. ఓకేనండి. నెక్స్ట్ సెక్టోరల్ గ్రోత్ రేట్ చూద్దాం. సెక్టోరల్ ఎన్ని సెక్టార్స్ ఉంటాయండి? జిఎస్డిపి అంటే ఏంటి? అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, అంతేనండి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, అంతేనా కాదా? వ్యవసాయము, పరిశ్రమలు, సేవారంగం, అవునండి, ఈ 3 రంగాలు. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ యొక్క కాన్స్టెంట్ పిక్చర్ని మనం గమనిస్తే అగ్రికల్చర్లో సో జీవీఏ ఎంత వృద్ధి నమోదు చేస్తుందంటే 2020-21లో అగ్రికల్చర్ 4.16%. ఓకేనండి. నెక్స్ట్ ఇండస్ట్రీ 3.26%, సర్వీస్ 6.71%. ఇంకా ఫ్యూచర్లో చాలా డీటెయిల్ దీని గురించి ఒక చాప్టరే ఉంటుంది, అక్కడ మాట్లాడదాం మళ్ళీ. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటండి? సో తలసరి ఆదాయం కరెంట్ ప్రైసెస్లో చూసుకున్నప్పుడు, అంటే ప్రస్తుత ధరల్లో చూసుకున్నప్పుడు కరెంట్ ప్రైసెస్లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తి మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభాకి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అనేదే పర్ క్యాపిటా ఇన్కమ్, ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం 2019-20లో 1,68,480 ఉందండి. అది 2020-21కి వచ్చేసరికి 1,70,215 రూపాయలకి ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ కూడా ప్రతి డేటా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో 2019-20తో పోల్చితే 2020-21కి తలసరి ఆదాయం, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం పెరిగింది. ఓకేనండి. ఎంత పెరిగిందో కూడా గుర్తుపెట్టుకోండి దగ్గరగా. సో దాదాపుగా 2,000 రూపాయల దాకా చిల్లర పెరిగింది. ఓకేనండి, చిల్లర మీరు చూసుకోండి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆల్ ఇండియా. సో ఆల్ ఇండియా లెవెల్లో, ఆల్ ఇండియా అంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయం 2019-20లో 1,34,186 కోట్లు ఉందండి. అవునండి. 2020-21కి అది తగ్గింది. ఆల్ ఇండియాలో అది 1,27,768 కోట్లకి అయింది. అవునా? అంటే ఆల్ ఇండియాతో పోల్చుకున్నప్పుడు 2020-21లో 1,27,000 కోట్లే ఉంటే 2020-21లో 1,70,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సారీ, సో 1,70,000 రూపాయలు తలసరి కోట్లు కానీ 1,70,000 రూపాయల తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది ఆల్ ఇండియాలో 1,27,000 ఉంది. సో అంటే 1,27,000 అంటే భారతదేశం సంపద మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలకు పంచితే 2020-21కి 1,27,000 మాత్రమే, 1,27,765 రూపాయలు వచ్చినాయి. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదాయం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు పంచితే ఒక్కొక్కరికి 1,70,215 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ భారతదేశం యొక్క తలసరి ఆదాయం కంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనండి. నెక్స్ట్ మిగతా మాడ్యూల్స్ అన్నింటినీ కూడా నేను చాలా డీటెయిల్గా మాట్లాడుతున్నా కాబట్టి మనకి చాలా టైం తీసుకుంటుందండి. ఇది దాదాపుగా నాకు తెలిసి ఇదే నేను ఒక 10 to 15 అవర్స్ ఇస్తాను. అంటే దాదాపుగా ఒక 20 నుంచి 25 మాడ్యూల్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అవునా? సో అందుకని మీరు ఎవరైతే ఎస్విఆర్ అకాడమీలో ఆన్లైన్ పర్చేజ్ చేశారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా మీకు మిగతా మాడ్యూల్స్ అన్నింటినీ వస్తడం జరుగుతుంది. ఈ ఒక్క మాడ్యూల్స్ మాత్రమే బయటికి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ ఎస్విఆర్ అకాడమీ నుంచి ఎకానమీ సపరేట్ మాడ్యూల్ అందించడం జరిగిందండి. గ్రూప్ 2 మాడ్యూల్, ఇది ఎకానమీ 1,500 రూపీస్కి వస్తుంది మీకు. గ్రూప్ 2 5,000 రూపీస్కి వస్తుంది. ఫ్యూచర్లో మనకి ప్రైస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో అకాడమీ సస్టైనబుల్గా ఉండటం కోసం గ్రూప్ 1 మనకి 7,000 రూపీస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఏపీ హిస్టరీ సపరేట్ మాడ్యూల్ ఉంది, 800 రూపీస్ ఉంటుంది. సో ఇండియన్ పాలిటీ సపరేట్ మాడ్యూల్ 1,000 రూపీస్కి ఉంటుంది. సో వీటన్నిటిని మీరు పర్చేజ్ చేయాలి అంటే దీన్ని నేను ఎలా పర్చేజ్ చేయాలో లింక్ ఇస్తాను. అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను సో పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కింద కూడా దీనికి సంబంధించిన ఏ వీడియో కింద ఆ వీడియో కింద పీడిఎఫ్ లింక్ను ప్రొవైడ్ చేస్తాను, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన. తర్వాత ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో
సో మీకు పీడిఎఫ్ కింద వీడియోలో డిస్క్రిప్షన్ కింద అవైలబుల్గా ఉంటుంది, ప్రతి వీడియోకి ఒకసారి చూసుకోండి. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరూ ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ గురించి సమాచారం యూట్యూబ్తో పాటుగా దాంట్లో కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో పెట్టిన శాంపిల్ వీడియోస్లో కూడా మీకు యాడ్ చేసి ఆన్లైన్ కోర్సులో కంప్లీట్గా డీటెయిల్గా ఉంటుంది. మీరు వరి అవసరం లేదు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంటిన్యూగా మీరు చూసుకుంటూ పోవటమే. ఓకేనండి. సో అది ఒకటి మీరు గమనించాల్సిన విషయం అనమాట. ఎనీవే, సో ఎస్వీఆర్ అకాడమీలో మీకు సోషల్ ఎకనామిక్ సర్వేని, తర్వాత బడ్జెట్ని చాలా డీటెయిల్గా మాట్లాడుతూ నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఎనీవే, సో ఈ మిగతా క్లాసెస్ అన్నింటినీ కూడా ఆన్లైన్ క్లాసెస్లో నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే బయటికి ఇవ్వచ్చండి, కానీ బయటికి ఇవ్వటం వల్ల మా ఆన్లైన్ స్టూడెంట్స్ సో నష్టపోతారు. వాళ్ళు ఆల్రెడీ చాలా పే చేసి, వాళ్ళు మనీని పే చేసి కొన్నారు కాబట్టి సో తప్పదు. ఇంకా కొంత కొన్ని బయటకు ఇస్తున్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన మాడ్యూల్స్ని మేము ఆన్లైన్లోనే ఉంచడం జరుగుతుంది, ఆఫ్లైన్. ఎందుకంటే అండి, సో అకాడమీలో చాలామంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్కి మేము కూడా జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో అకాడమీ రన్ చేస్తూ ఉంటే చాలా బర్డెన్స్ కూడా ఉంటాయి. సో దానికి అనుగుణంగానే మేము ప్రవర్తించాల్సి ఉంటుంది. సో దానివల్ల చాలా తక్కువ ఫీజుకి మేము అవైలబుల్గా ఉంచామండి. ఎకానమీ హోల్ ఇయర్ మొత్తం, అంటే మళ్ళీ వ్యాలిడిటీ కూడా మామూలుగా కాదండి, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 yearలో కూడా ఎగ్జామ్ జరగకపోతే ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. 1 year లోపల కనుక మీరు పర్చేజ్ చేశారనుకోండి, సపోజ్ 1 year ఇచ్చాం మేము, ఆ 1 yearలో ఎగ్జామ్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. ఎగ్జామ్ అయిపోయినప్పటికీ కూడా ఎగ్జామ్ అయ్యేంత వరకు ఇస్తున్నాం. 1500కి మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కరెంట్ అప్డేట్స్ని ప్రతిరోజు ఇస్తూ, సో అంతే రీజనబుల్ ప్రైస్ అని నేను అనుకుంటున్నానండి. సో అందుకని చాలా తక్కువ ప్రైస్కే పూర్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని కూడా నేను ఇచ్చాను. సో కంప్లీట్గా ఫ్రీ ఇవ్వటం అనేది సో ఎవరికి సాధ్యపడదు. ఒకవేళ సాధ్యపడిన క్వాలిటీని ఇన్ష్యూర్ చేయడం అనేది కష్టంగా ఉంటుందండి. సో దీన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, వెల్కమ్, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే,
ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.